ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో ఆయన అనుగ్రహించారు కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ యొక్క చక్కటి దినంలో మన జీవితాలని బలపరిచేటువంటి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్కు ఏంటో మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఇక్కడ ఈ వచనం ద్వారా దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క మైండ్ సెట్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ వచనంలో, నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే, మనలను విడువడు అనే మాట మనకి అర్థమవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఉంటాను, నిన్ను కాపాడుతానని చెప్తుంటే దాని అర్థం ఏంటంటే, మనతో కూడా ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు అనేటువంటి వాగ్దానము మనకి అర్థమవుతుంది. ప్రియులరా, ఈరోజు మనము ఒకవేళ సమస్యల్లో ఉన్నామని బాధపడుతున్న వారికి దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీతో ఉన్నాను, మీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. దేవుని చెప్పే వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీతో ఉన్నాను, మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని కాపాడుతాను. ఈరోజు అనేక సమస్యల చేత, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఇలాంటి సమస్యల చేత చాలామంది విసిగి వేసారి నిరాశ నిస్పృహలో వారు ఉంటూ జీవితాన్ని గడుపుతున్న వారికి దేవుని యొక్క వాగ్దానము ఈ రోజున, నేను మీతో ఉన్నాను. ఆయన మనతో ఉన్నాడు అని అంటే దాని అర్థము, అక్కడ ఈ వచనంలో రాయబడింది తోడై ఉన్నానని ఒక మాట వ్రాయబడింది, అలాగే ప్రతి స్థలమందు ఒక మాట వ్రాయబడింది, నిన్ను కాపాడుదును. మనతో ఊరినే తోడుగా ఉండేటువంటి మాత్రమే కాకుండా మనలను కాపాడేటువంటి దేవుడు ఆయన. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, రోజులు ఎవరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో, నిరాశ నిస్పృహలో ఉంటున్నారో, కృంగిపోతున్నారో, వేదనతో ఉంటున్నారో, ఈరోజు మన అలాంటి జీవితాల కోసము దేవుని యొక్క వాగ్దానం ఏమిటో తెలుసా? నేను మీతో ఉన్నాను ఎల్లప్పుడూ కూడా. ఆయనకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేలుని పేరు అర్థము. దాని అర్థం ఏంటంటే, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. అదే మాట ఇక్కడ ఆదికాండంలో మనం చూస్తున్నాం. కనుక మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భయపడద్దు. ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి సత్యము మీరు మర్చిపోవద్దు. ఆయన వాగ్దానము జ్ఞాపకం చేసుకోండి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడయుండి బలపరిచి నడిపించి మనకు విజయాన్ని దేవుడు అందిస్తాడు. సమస్యల్లో నుంచి బయటకు తీసుకొస్తాడు. మనం ఓడిపోయామనుకుంటున్నారు చాలామంది. ఓడిపోయిన జీవితాన్ని విజయంలోనికి నడిపించేటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి, దేవునితో ఉండండి. ఆయన మనతో ఉంటాడు. తప్పకుండా దేవుడు మన జీవితంలో అనేక మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలతో దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు తలలు వంచి కండ్లు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన కాలమంతా, రోజులన్నీ కూడా మీరు కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజున మేము ఉదయకాల సమయంలో లేచి మా పనులు మేము చేసుకోవడానికి మేము ప్రభువా సిద్ధపడుతుండగా, దేవా మీరు మాకు తోడై ఉన్నారనేటువంటి గొప్ప వాగ్దానము మా జీవితాల కోసం ఈరోజు మీరు ఇచ్చినందుకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, అనేక పనుల మీద మేము బయటకు వెళ్తుండగా
దేవా మీరు మాతో ఉన్నారనేటువంటి సత్యము వాగ్దానము మేము మర్చిపోకుండా మమ్మలను బలపరచమని దీవించమని ఆశీర్వదించమని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో అలాంటి వారికి ఒక నిరీక్షణ దయచేయండి ప్రభువా. వేదనలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో నా ప్రభువా నలిగిపోతున్నారో అటువంటి వారికి నెమ్మది కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఎల్లప్పుడూ కూడా మా యొక్క సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందులు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని బలపరచమని దేవా మీరే ఘనత